హైదరాబాద్ లో రే పార్టీని ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేశారు. శనివారం రాత్రి కొండాపూర్లోని ఎస్వి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్ లో వీకెండ్ సందర్భంగా ఏపీకి చెందిన కొందరు రే పార్టీలు నిర్వహించారు. అయితే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి భగ్నం చేశారు. ఏపీకి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమందిని గుట్టు చప్పుడు కాకుండా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అలాగే ఏపీలో డబ్బున్న వాళ్లను హైదరాబాద్ కు తీసుకువచ్చి ప్రతి వీకెండ్ లో ఎంజాయ్ చేయించి తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. అయితే వీరి వద్ద నుంచి 2 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయిని, అలాగే 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్ ను, 1.91 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. ఎస్ రాణా, హైదరాబాద్ లో మరోసారి రే పార్టీ కలకలం సృష్టిస్తోంది. అయితే ఈ రే పార్టీలో ఎవరు పాల్గొన్నారు, అసలు ఈ కంప్లీట్ సమాచారం ఏంటి? ఇటీవల కాలంలో ఈ సర్వీస్ అపార్ట్మెంట్ కల్చర్ అనేది బాగా పెరిగింది హైదరాబాద్ లో. దాన్ని క్యాష్ చేసుకుని కొంతమంది ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి కానీ ఇవంతా కూడా సర్వీస్ అపార్ట్మెంట్ ను 2-3 రోజుల పాటు కూడా బుక్ చేసుకుని అక్కడే అసాంఘిక కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. సో పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు బట్టి ఎస్వైటీ పోలీసులు నిన్న దాడులు చేస్తే విస్తుపోయే నిజాలను బయటపడ్డాయి. ఏకంగా అక్కడ డ్రగ్స్ దొరకడం ఏంటి, అక్కడ దాంతో పాటు గంజాయి కానీ, అషషాయిలు కానీ, తర్వాత కుషాయిలు కానీ, ఇవన్నీ కూడా మ్యాజిక్ మష్రూమ్ కానీ, చెరస్ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా దొరకడము, పెద్ద ఎత్తున కూడా అక్కడ వాళ్ళు పెద్ద సౌండ్స్ పెట్టుకొని అక్కడ అమ్మాయిలతో అశ్లీలంగా కూడా డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో పోలీసులు డైరెక్ట్ గా చూసే కొందరికి వెంటనే వాళ్ళని అదుపులో తీసుకున్నారు. వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి కూడా చాలా మంది ప్రయత్నించారు. ఎవరైతే ఈ పార్టీ నిర్వహించినటువంటి వాసు ఉన్నాడో అలియాస్ నాయుడు, ఈ శివం రాయుడు అనేది వీళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి కూడా ఇట్లా ఇక్కడే ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎక్కువగా ఈ డబ్బులు ఉన్నటువంటి వారిని పట్టుకొని ఈ రకమైనటువంటి వాళ్ళకి సప్లై చేయడం కానీ, పార్టీలు అరేంజ్ చేయడం కానీ, ఈ రేవ్ పార్టీలు అరేంజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వారిలో ఈ కింగ్ షెన్ రాహుల్ డ్రగ్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ రెగ్యులర్ గా కూడా వీళ్ళకి డ్రగ్స్ తెచ్చిస్తుంటారు. సో ఆర్గనైజర్ గా ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కాబట్టి ఈ అశోక్ కుమార్ ఆర్గనైజర్ మరొక వ్యక్తి, తర్వాత సమ్మెల సాయి కృష్ణ, హిట్ జోసెఫ్, తోట కుమారస్వామి, అడప యశ్వంత్, శ్రీదత్, నంద సమతా తేజలను అరెస్ట్ చేశారు. కాబట్టి నిన్న వీళ్ళలో ఎక్కడెక్కడి నుంచి రెగ్యులర్ గా పార్టీలు చేస్తాయి, ఈ గంజాయి ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకొని వచ్చారు, రెగ్యులర్ గా వీళ్ళు పార్టీలు ఎవరెవరు పాల్గొంటున్నారు, ఇటీవల కాలంలో జరిగినటువంటి పార్టీలు ఏమేమి అనేది కూడా పూర్తి స్థాయిలో అధికారులు వారిని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే వీళ్ళని షేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ లో కూడా అప్పచెప్పారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. కొంతమంది అయితే దీంట్లో కేవలం పార్టీ అని పిలిస్తే నార్మల్ గా వచ్చారు, కానీ ఇక్కడ జరుగుతున్న తతంగాల గురించి వీళ్ళు డ్రగ్స్ సేవిస్తున్నారని కానీ గంజా సేవిస్తున్నారనే విషయం తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని కేవలం అక్యూజ్డ్ కిందగా కాకుండా వాళ్ళని మామూలుగా తీసుకున్న వారి కన్జ్యూమర్ కిందకే వాళ్ళని కేసులో చేర్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏదైనా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ మీద కానీ, గంజాయి మీద కానీ పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఇప్పుడు పోలీసులకి వీరు దొరకడం జరిగింది. దాంతో ఈ గచ్చిబౌలి కానీ, కొండాపూర్ కానీ, ఇటు మాదాపూర్ కానీ, మెయిన్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ అపార్ట్మెంట్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది. మెయిన్ సర్వీస్ అపార్ట్మెంట్స్ వీటిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా అనేది పెట్టాలనేసి కూడా అధికారులకి ఇప్పటికే సిపి ఆదేశించారు. ఎందుకంటే రెగ్యులర్ గా సర్వీస్ అపార్ట్మెంట్ నార్మల్ గా ఎంజాయ్ చేసుకోవచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ అసాంఘిక కార్యక్రమాలకైతే అక్కడ నిలువ ఉండకూడదు. కాబట్టి డ్రగ్స్, ఇతర అమ్మాయిలకు సంబంధించిన విషయాలు అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది ఇప్పటికే అనేక సర్వీస్ అపార్ట్మెంట్ యజమానులు కూడా చెప్పినట్టు. మనం హైదరాబాద్ లో రేపాటికి సంబంధించి తరచుగా ఇలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో. అండ్ అధికారులు కూడా ఇలాంటి డ్రగ్స్ ని నియంత్రించడానికి కూడా వాళ్ళు కూడా కృషి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇలాంటి రే పార్టీలు ఇంకా వెలుగులో చూస్తూనే ఉన్నాయి. అయితే దీని గురించి మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి? సర్వీస్ అపార్ట్మెంట్ ఎవరెవరైతే అద్దెకిస్తున్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నారు. దాంతో పాటు ఈ సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ బయోడేటాలు, వాళ్ళ ఒరిజినల్ ఆధార్ నెంబర్లు, దాంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ నెంబర్లు కూడా
తీసుకోవాలని ఇప్పటికే సిపి కూడా ఆదేశించారు. ఆ నిబంధనలు పాటిస్తున్నారా లేదా కూడా చూస్తున్నారు. రెగ్యులర్ గా కూడా చెక్ చేయమని కూడా చెప్పారు. సో ఏమైనా అనుమానం ఉన్నటువంటి ప్రతి ఒక్క దీని మీద కూడా పోలీసులకి ఈ విషయం ఇవ్వమని కూడా వాళ్ళని ఆదేశించారు. ఎవరైతే ఈ నిబంధనలు పట్టించుకోలేదో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసి వాళ్ళకి జైలుకి పంపిస్తున్నారు. దాంతోపాటు ఈ సర్వీస్ అపార్ట్మెంట్ కి సంబంధించిన లైసెన్సులు కూడా వాళ్ళు రద్దు చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే కేవలం పబ్బులు అలాగే ఇటు నగర శివారులో ఉన్నటువంటి ఫామ్ హౌస్ల మీదే కాకుండా ఈ సర్వీస్ అపార్ట్మెంట్ల మీద కూడా నిఘా పెట్టమనేసి కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించారు. అయితే ఈ రేవ్ పార్టీలో మొత్తం ఎంతమంది ఉన్నారో అసలు ఎవరనేది గుర్తించడం జరిగిందా? మామూలుగా అయితే 11 మంది ఉన్నారు. కొంతమంది మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తే ప్రస్తుతం అయితే 8 మంది పోలీసులు అదుపులో ఉన్నారు. దాంట్లో ఆర్గనైజర్స్ కానీ దాంతోపాటు ఈ గంజాయిని ఈ యొక్క ఇతర మాదక ద్రవ్యాలని ఎవరైతే సరఫరా చేస్తున్నారో ఆ వ్యక్తుల్ని వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ 2 మహిళలు కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. ఆ మహిళలను కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ రాణా, థ్యాంక్ యూ. సో హైదరాబాద్ లో రేప్ పార్టీని ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేయడం జరిగింది. శనివారం రాత్రి కొండాపూర్లోని ఎస్వి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్ లో వీకెండ్ సందర్భంగా ఏపీకి చెందిన కొందరు రేప్ పార్టీలు నిర్వహించారు. అయితే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి భగ్నం చేశారు. ఏపీకి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఏపీలో డబ్బున్న వాళ్లను హైదరాబాద్ కు తీసుకువచ్చి ప్రతి వీకెండ్ లో ఎంజాయ్ చేయించి తీసుకెళ్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే వీళ్ల వద్ద నుంచి 2 కేజీల గంజాయి, అలాగే 50 గ్రాముల ఓచి కుష్ గంజాయిని, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్ ను, అలాగే 1.91 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అరెస్ట్ అయిన వారిలో కింగ్ షేర్ రాహుల్, అలాగే ఆర్గనైజర్లు ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, అప్పికోట్ల అశోక్ కుమార్, అలాగే సమ్మెల సాయికృష్ణ, హిట్ జోసఫ్, అలాగే తోట కుమారస్వామి, అడప యశ్వంత్, శ్రీదత్, నంద, సమత, అలాగే తేజ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీరితో పాటు మరో 3 కూడా కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారు పరారీలో ఉన్నట్టు సీఏ తెలిపారు. ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు. అయితే వీళ్ళకి డ్రగ్స్ ఎవరి ద్వారా వస్తుంది ఏంటనేది కూడా దర్యాప్తులో తేలబోతుంది. ప్రస్తుతానికైతే పోలీసులు ఈ అంశం గురించి దర్యాప్తు అయితే సాగిస్తూ ఉన్నారు.